హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి పార్ట్ 2. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఇంకా ఫైనల్గా మా బుజ్జి బొజ్జ గణపయ్య మా ఇంటికి వచ్చేసాడు. మేము వచ్చిన వెంటనే మా అక్క మాకెదురు వచ్చి హారతి తీసుకొని వచ్చింది. విఘ్నేశ్వరుడికి బొట్టు పెట్టేసి ఇంట్లోకి స్వాగతం పలిగా. ఇది వచ్చేసి నేను చేసిన డెకరేషన్ ఓన్గా చేశానండి, మామిడాకులు పువ్వులు వాడి. తర్వాత దాన్ని వాళ్ళకు స్టిక్ చేసేసి పూజ కోసం అన్నీ రెడీ చేసేసాం. ఇలా స్వామివారికి అవసరమైన ఆకులు, పువ్వులు, పండ్లు అండ్ మేము రోజు ఇంట్లో వాడుకునే మెయిన్ వస్తువులు, వ్యవసాయ పనిముట్లు అన్నిటినీ పూజలో పెట్టి 1 by 1 పూజ చేసాం. పక్కన మా డాడీ మంత్రాలు చదువుతున్నాడు. ఎవ్రీ ఇయర్ గణపతి బుక్లో చూసి చదివేవాడు, బట్ ఈసారి మా డాడీ కొంచెం అప్డేట్ అయ్యి ఫోన్లో చూసి మంత్రాలు చదువుతున్నాడు. ముందుగా కలశాన్ని స్థాపించి తర్వాత విగ్రహాన్ని కూర్చోబెట్టాం. ఫస్ట్ కలశ పూజ చేసేసి తర్వాత విగ్రహానికి అభిషేకం చేసి క్లీన్ చేసాం. వస్త్రము, యజ్ఞోపవేతం వేసి బొట్టు పెట్టాము. తర్వాత పూలమాల, కమలం పువ్వు, స్వామివారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలు, జిల్లేడు పుష్పము, చామంతి పువ్వులు పెడుతూ పూజ చేసాం. తర్వాత స్వామివారికి ఇష్టమైన 21 రకాల ఆకులు పెట్టి 1 by 1 మంత్రాలు చదువుతూ ఉంటే మా తమ్ముడు పెడుతూ పూజ చేస్తున్నాడు. తర్వాత స్వామివారికి ఇష్టమైన 5 రకాల పండ్లు, ఇది మక్క, దోసకాయ కూడా పెట్టి పూజ చేసాము. మా తమ్ముడు పూజ చేసిన తర్వాత మా మమ్మీ, డాడీ అండ్ ఇంట్లో వాళ్ళందరము 1 by 1 స్వామివారికి ఇష్టమైన పండ్లు, పువ్వులు పెడుతూ పూజ చేసి మాకున్న కోరికలు కోరుకున్నాం. తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు, మోదకలు, లడ్డు, ఉండ్రాళ్ళ పాయసము, పులిహోర, పరమాన్నం, అరటిపండు నైవేద్యం పెట్టేసి చేతిలో అక్షింతలు పట్టుకొని స్వామివారి వ్రతకథ విన్నాం. తర్వాత ఇంకా హారతి ఇచ్చేసామండి. హారతి ఇచ్చేసిన తర్వాత అందరం హారతి తీసేసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసేసి వినాయకుడికి ఇష్టమైనటువంటి వినాయకుడిని నవ్వించేటటువంటి గుంజీలు తీసాము. తర్వాత ఇంకా వెంకాయ వెంకాయ వేమూరు తాత అనే కీర్తన పాడేసాం. కొబ్బరికాయ కొట్టి తీర్థం ప్రసాదం తీసుకొని కొన్ని ఫొటోస్ దిగామండి. ఈ ఇయర్ మేమైతే మా గణపతి పూజ ఇలా చేసేసుకున్నామండి హ్యాపీగా. థ్యాంక్ యూ, బై బాయ్.